ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. యాక్సిడెంట్ చేసినది నువ్వు, మరి తప్పొప్పుకోవాల్సింది నువ్వే కదా. చెప్పునా, ఎందుకు తప్పొప్పుకోలే? యాక్సిడెంట్ చేసింది ఎవరు చెప్పండి. కార్ నడిపింది ఎవరు? ఆటోను గుద్దింది ఎవరు? నేనే. నువ్వు నేనే ఎస్ఐ గారు యాక్సిడెంట్ చేసింది. అక్కడ యాక్సిడెంట్ చేసి ఇక్కడ గమ్ము నిలబడ్డావా? పదా స్టేషన్ కి. కానిస్టేబుల్స్ తీసుకురండి. ఏమత్తా ఇది? ఏమైనా పద్ధతిగా ఉండాదా? ఆయన మన ఇంట్లో ఎప్పటి నుంచో ఉండాడు. అట్లా అంటోడు చెయ్యని తప్పుని నెత్తినేసుకొని పోలీస్ స్టేషన్కి పోతా అంటే మీరిద్దరూ చూస్తే ఊరుకుంటారా? తప్పు మనం చేస్తే పాపం ఆయన శిక్ష అనుభవించడం ఏందత్తా? ఏనా మంచిదనానికి పోయి ఆయన ఏదో చేసినాడని ఒప్పుకున్నాడు అనుకో, నువ్వెట్లా చూస్తూ ఊరుకుంటావు? నేనే చేసినానని చెప్పాలి కదా. చేసిన తప్పు దాచిపెట్టుండావా? పద్ధతి కాదు నా ఇది. రా స్టేషన్కి పోదాం. రే అబ్బోడా అబ్బోడా, నా మాట వినరా. వాణ్ణి పోలీసులకు అప్పచెప్పు మాకురా. అత్త ఏందత్త ఇది? అతనికి నేను సహాయం చేస్తాన్రా, అట్టట్ట వదిలేస్తాన్రా. మీ అన్నిట్లా చేసినాడని తెలిస్తే మీ నాయన ఏమైపోతాడా అని ఒక్క తూరు ఆలోచించినావా? నా పెద్ద బిడ్డ బంగారం, వాడంతా నా పోలికే. నేను ఎట్లుంటానో వాడు అట్లానే ఉంటాడని ఎప్పుడు అంటాడే మీ నాయన. అట్లాంటిది వాడు యాక్సిడెంట్ చేసినాడు, వాడి వల్ల ఓ ప్రాణం పోయినదంటే ఆ మనిషి తట్టుకుంటాడా? అసలు బతుకుతాడా? ఇదిగో, నువ్వు మీ నాయన చావు చూడాలనుకుంటే మీ అన్నని తీసుకొని పోరా, తీసుకొని పో. నువ్వేమో లోకాన్ని ఉద్ధరించాలనుకుంటున్నావుగా. మీ నాయన ఎట్టపోతేనేవి, మీ అన్న ఎట్టపోతేనేవి, మేమెట్టపోతేనేవి. పో, వాణ్ణి తీసుకుపోయి స్టేషన్లో అప్పచెప్పు. పో పో. మా అన్న కోసమైనా వాణ్ణి ఇడిచిపెట్టరా. అన్న ఇంటికొచ్చేటప్పటికి వీడు లేడు, స్టేషన్లో ఉండాడని తెలిస్తే ఆ నిమిషమే గుండాగి చచ్చిపోతాడు రా మా అన్న. నా మాట వినరా. నువ్వు రారా.
అమ్మా శాంతి, ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టకూడదు. పోలీసులు డబ్బులకు అమ్ముడుపోయి యాక్సిడెంట్ చేసిన వాడిని వదిలేసి వేరే ఎవరిని అమాయకుని తీసుకొచ్చి వాడే యాక్సిడెంట్ చేశాడని మనల్ని నమ్మించాలని చూస్తున్నారు. మా అన్నయ్యని చంపిన వాడిని పట్టుకుని శిక్షించేంత వరకు నేను ఊరుకోనన్నా. అందరం కలిసి ధర్నా చేసామంటే చచ్చినట్టు వాళ్ళే దిగొస్తారు. అందరం ధర్నా కూర్చున్నాం. రండి. ధర్నా చేయాల్సిందే. అవును. చేయాలి. ధర్నా చేయాల్సిందే. ధర్నా చేయాలి. ధర్నా చేయాలి. ధర్నా చేయాలి. చేయాల్సిందే. మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. సార్, గొడవ మరింత పెద్దదైతే మీడియా వచ్చేస్తుంది. లేనిపోని తలనొప్పులన్నీ వస్తాయి సార్. వాస్తవమే, కానీ మనం ఇప్పుడు ఏం చేయగలం? వాళ్ళ చెప్పిన మాట వినట్లేదు. నిజం చెప్పాలంటే న్యాయం వాళ్ళ వైపే ఉంది కదా సార్. నమస్కారం అయ్యా. నువ్వొచ్చావేంటి? రంగయ్య ఎక్కడా? ఏమైంది? రంగయ్య కార్ యాక్సిడెంట్ చేశాడయ్యా. రంగయ్య యాక్సిడెంట్ చేశాడా? తను యాక్సిడెంట్ చేస్తే ఈ కారు కదా యాక్సిడెంట్ కావాలి. తను ఎప్పుడు ఈ కారే డ్రైవ్ చేస్తాడు. అలాంటిది తన యాక్సిడెంట్ చేయడం ఏంటి? ఏ కారుకి యాక్సిడెంట్ అయింది? మీ షిఫ్ట్ కార్ అయ్యా. ఆ కార్ రంగయ్య ఎప్పుడు డ్రైవ్ చేయడు. తాను ఎప్పుడు వాడినా ఈ కార్నే వాడమని చెప్పాను. నిజం చెప్పు, రంగయ్య యాక్సిడెంట్ చేశాడా? ఇంకేమైనా జరిగిందా? అంటే అందరూ అలాగే అనుకుంటున్నారయ్యా. ఆ విషయం తెలిసి మిమ్మల్ని పికప్ చేసుకుందామని ఎయిర్పోర్ట్కి నేను వచ్చాను. ఇప్పుడు రంగయ్య ఎక్కడున్నాడు? పోలీస్ స్టేషన్లో ఉన్నాడయ్యా. వరుణ్, కూర్చోరా. నేరుగా పోలీస్ స్టేషన్కి పోనివ్వు. అదేంటి నాన్న, ఇంటికి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నో, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. రంగయ్య తప్పు చేయలేదని నాకు అర్థమవుతుంది. మన మనిషి పోలీస్ స్టేషన్లో ఉంటే మనం ఇంటికి వెళ్ళడం ఏంటి? పద, కూర్చో. నువ్వు స్టేషన్కి పోనివ్వు. ఆ